అది 20వ శతాబ్దము తొలి దశ. స్పెయిన్ దేశంలో ఎద్దుతో పోరాడే ఆట అంటే బుల్ ఫైట్ జరుగుతూ ఉంది. ఇది స్పెయిన్లో చాలా ప్రసిద్ధమైన ఆట. కానీ ఈ పోరాటపు ఆట చాలా భయంకరంగా, అతి క్రూరంగా ఉంటుంది. అది ప్రాణాలు పణంగా పెట్టి ఆడే క్రీడ. మనిషో లేక ఎద్దో ఎవరో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోవడం ఖాయం. అలాంటి పోరులో అసలు ఎలాంటి అనుభవం లేని కోడి రామ్మూర్తిని పాల్గొనమన్నారు. అతను సరే అన్నాడు. బరిలోకి దూకాడు. అంతే, తన పదునైన కొమ్ములు ముందుకు వంచి బుస కొడుతూ బరిలోకి దూసుకొచ్చింది భారీగా పొగరెక్కిన స్పెయిన్ బుల్. అది సుమారు 10 మంది బలమైన మనుషులు మూకుమ్మడిగా ఒక్కసారి బంధిస్తే కాని దాన్ని ఆపలేరు. కాని దూసుకుని వస్తున్న స్పెయిన్ బుల్ కొమ్ములను కోడి రామ్మూర్తి వడిసి పట్టుకున్నాడు. కోడి రామ్మూర్తి బలం ముందు పొగరెక్కిన స్పెయిన్ బుల్ కి పొగరు దిగిపోయింది. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించసాగింది. క్షణాల్లో దాన్ని క్రిందకు పడదోశాడు. అంతే, అది మళ్లీ తిరిగి లేవలేదు. వేలాది మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఆ స్టేడియం మార్మోగిపోయింది. అంతేకాదు, కోడి రామ్మూర్తి తన ఛాతికి చుట్టి కట్టిన ఉక్కు గొలుసులు ఊపిరితిత్తులలోకి బలంగా గాలి పీల్చుకుని కండలు బిగిస్తే ముక్కలైపోయేది. ఛాతి మీదకు ఏనుగును ఎక్కించుకుని 5 నిమిషాల పాటు నిలిపేవాడు. 2 కార్లకు తాళ్లు కట్టి ఒంటి కాలితో ఆ తాళ్లను తొక్కి పట్టుకుని కదలకుండా ఆపేవాడు. ఇతను ఒంటి చేత్తో రైలింజను ఆపిన ఘనుడు. ఈ రియల్ హీరో కోడి రామ్మూర్తి గారు మన భారతీయుడు. అందున మన ఆంధ్రుడు అంటే మన హృదయం కాస్తంత గర్వంతో ఉప్పొంగుతుంది. అవును కదా? అందుకే ఆయనను మల్ల మార్తాండ, మల్ల రాజ తిలక్, జగదేక వీర, కలియుగ భీమ, జయవీర హనుమాన్, వీర కంఠీరవ, ఇండియన్ హెర్క్యులెస్, ఇండియన్ శాండో వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నాడు. సాధు పదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి శ్రీ కోడిరామమూర్తి అని విఖ్యాత నాటక రచయిత కాళ్లకూరి నారాయణరావు గారు శ్రీ కోడిరామ్మూర్తిని ప్రశంసించాడు. లోకమాన్య తిలక్ విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు. ఆనాడు ఇంగ్లాండును పాలించే కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు కోడిరామ్మూర్తి బల ప్రదర్శనకు ఆశ్చర్యపడి ఆయన్ను మెచ్చుకొని ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదుని ఇచ్చారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే గౌరవించబడిన భారతీయులలో మొదటివాడు కోడిరామమూర్తి. శ్రీ కోడిరామమూర్తి నాయుడు 1882వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించాడు. ఈయన తండ్రి కోడి వెంకన్న నాయుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణ స్వామి దగ్గర పెరిగారు. అక్కడే ఒక వ్యాయామశాలలో చేరి దేహదారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నాడు. తన 21వ ఏటనే కోడి రామ్మూర్తి ఛాతిపై 1.5 టన్నుల బరువు మోసేవాడు. తర్వాత 3 టన్నుల బరువు కూడా మోయగలిగేవాడు. మద్రాసు సైదాపేటలోని కాలేజీలో 1 సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తర్వాత సర్టిఫికేట్ అందుకొని విజయనగరానికి తిరిగి వచ్చి తాను చదివిన హైస్కూల్లోనే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ గా చేరాడు. పొట్టిపంతులు అనే మిత్రుడి సహకారంతో విజయనగరంలో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజుగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. తక్కువ కాలంలోనే కోడి రామ్మూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు జిల్లాలో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. అక్కడే చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకి లభించింది. పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలతో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. దానితో ప్రజలు తండోపతండాలుగా ఈ ప్రదర్శనలు చూడడం మొదలుపెట్టారు. భారతదేశం అంతటా కోడి రామ్మూర్తి పేరు ప్రతిధ్వనించింది. కోడి రామ్మూర్తి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. జపాన్, చైనా, బర్మాలలో అయితే కోడి రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. బర్మాలో ఉన్నప్పుడు రంగూన్లో కొందరు అసూయపరులు కోడి రామ్మూర్తిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయాన్ని పసిగట్టిన కోడి రామ్మూర్తి ప్రదర్శనను అంతటితో ఆపి మరుసటి రోజే ఇండియాకు వచ్చేశారు. వైస్రాయ్ లార్డ్ మింటో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు చూడాలని ఇండియాకు వచ్చాడు. కోడి రామ్మూర్తి ప్రదర్శనలు చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. లార్డ్ మింటో తానే పరీక్షించాలనుకుని కారులో కూర్చొని తన కారును ఆపవలసిందని కోడి రామ్మూర్తిని కోరాడు. కోడి రామ్మూర్తి కారుకు కట్టిన తాడును కాలితో తొక్కిపట్టాడు. అంతే, కారు 1 సెంటీమీటర్ కూడా కదలలేకపోయింది. ఈ సంఘటనతో వైస్రాయ్ ప్రశంసలతో పాటు ప్రపంచమంతా గొప్ప పేరును సంపాదించాడు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య, పండిత మదన్ మోహన్ మాలవ్య, ప్రకాశం పంతులు మొదలగు వారు కూడా శ్రీ కోడిరామ్మూర్తిని ఎంతో ప్రశంసించారు. కాలిపై రాచపండు రావడంతో కాలు తీసివేయవలసి వచ్చింది. అంతటి శస్త్రచికిత్స జరిగినప్పుడు కూడా నొప్పి తెలియకుండా ఉండటం కోసం క్లోరోఫామ్ తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయాడు. తన చివరి రోజుల్లో పాట్నా క్యాపిటల్ బలంగీర్లోని కలహండి పరగణా మహారాజు సర్ రాజేంద్ర నారాయణ్ సింగ్ డియో పోషణలో జీవితం గడుపుతూ 1942 జనవరి 16న మరణించారు. ఏది ఏమైనప్పటికీ శ్రీ కోడిరామ్మూర్తి గారు కోట్లు సంపాదించారు. అంతకంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయ ఉద్యమాలకు ఆ డబ్బును ఖర్చు చేశారు. తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగ్గ మహనీయుడు, దేశభక్తుడు, కలియుగ భీమ శ్రీ కోడిరామ్మూర్తి నాయుడు గారు. ఇంతకీ ఓ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈయన పూర్తిగా శాకాహారి. ఆశ్చర్యం కలుగుతుంది కదూ. మరదేనండి, కోడిని ఇంటి పేరుగా పెట్టుకుని కనీసం ఒక గుడ్డును కూడా తినకుండా అంత శక్తిమంతుడు అయ్యాడంటే బాప్రే, నిజంగా శాకాహారంలో